ఓవైపు కాళేశ్వరంపై కుట్ర చేసి బనకచర్లకు బంగారు బాటలు వేసే పన్నాగాలు, మరోవైపు గోదావరి జలాలపై శాశ్వతంగా తెలంగాణ రైతులు హక్కులు కోల్పోయేలా కుతంత్రాలు, 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన వ్యవసాయాన్ని కన్నీటి సేద్యంగా మార్చే దుర్మార్గాలు, నాట్ల నాడు వేయాల్సిన రైతు బంధును ఓట్లకు మధ్య వేస్తూ కేసీఆర్ గారి సంకల్పానికి తూట్లు పొడిచే దారుణాలు, మొత్తంగా కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతును ఆగం చేసి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్న ఈ తరుణంలో తెలంగాణ నీటి హక్కులను ఎలా కాపాడుకోవాలి, సాగునీటి సంక్షోభంలోకి నెట్టే కుట్రలను ఎలా అడ్డుకోవాలి, ఇలాంటి కీలక అంశాలపై మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మనతో పాటు లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు. నిరంజన్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం రాజు గారు. నిరంజన్ రెడ్డి గారు, మనం చూసిన బీఆర్ఎస్ హయాంలో కరోనా కష్టకాలంలో కూడా ఆగని రైతు బంధు, పెట్టుబడి సాయం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఓట్లకు మధ్య పడుతున్న పరిస్థితి ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఒక మహోన్నతమైన లక్ష్యంతో, ఒక సంకల్పంతో కేసీఆర్ గారు ప్రారంభించిన ఈ పథకానికి అడుగడుగున తూట్లు పొడుస్తూ బాకీలు అలాగే ఉండగా పండుగలు చేసుకోమని ప్రభుత్వం ఇస్తున్న ఈ వైఖరిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మనం నిజంగా తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే చావులను తెలంగాణ ప్రభుత్వం రైతాంగ చావులను బహుమానంగా ఇచ్చింది. పరిపాలన వచ్చిన తర్వాత 550 పైచిలకు రైతుల బలవన్ మరణాలైనాయి ఈ రాష్ట్రంలో ఈ 18 మాసాల కాలంలో. ప్రతి చావు రికార్డ్ అయింది, మీడియా రికార్డ్ చేసింది. ఏ గ్రామము, ఏ రైతు, ఏ మండలం, ఏ జిల్లా అన్ని. ఉన్న కరెంటును చక్కగా ఇయనికి చేత కాలే, ఉన్న నీళ్లను చక్కగా ఇయనికి చేత కాలేదు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు రైతాంగానికి చేసిన ప్రయోజనం ఏంది, అదనంగా చేసిన ప్రయోజనం ఏంది, గతంలో లేని ప్రయోజనం వీళ్ళు కొత్తగా కల్పించింది ఏంది, అసలు ఈ సంబరం అనేది ఎందుకు వస్తుంది? సంబరం ప్రభుత్వం నిర్వహించడం కాదు, ప్రజలు చేసుకోవాలి. నిజంగానే వాళ్ళకి మేలు జరిగితే ప్రజలు తమంతట తాము చేసుకుంటారు. వీళ్ళు సంఖ్యలు కుదుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? మాకేం ఈర్ష్య లేదు, లేకుంటే వాళ్ళ మీద జలసి లేదు. కానీ ప్రభుత్వము ఒక బాధ్యత, ప్రజలకు హామీ ఇచ్చి పరిపాలన చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రభుత్వం యొక్క బాధ్యత అవుతుంది ప్రజాస్వామ్యంలో. వీళ్ళేదో గొప్ప కానుకలు ఇచ్చినట్లు, వ్యక్తిగతంగా ఏదో చేసినట్లు, ప్రజలకు ఏదో కొత్తగా లబ్ధి అయినట్లు ఈ సంకల్ప గుద్దుకోవడం ఏందండి? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. ఇది నిజంగానే మీరు మేలు చేసి ఉంటే సరే, ఒక సంబరం అన్నా ఒక మేరకు అర్థం చేసుకోవచ్చు. విజయాలు, ప్రభుత్వ విజయాలు ఉన్నప్పుడు తప్పకుండా విజయాలు ఇవని చెప్పుకోవచ్చు. ఎక్కడ విజయం ఉంది? 550 మంది రైతుల మరణాలు తెలంగాణకు బహుమానం ఇచ్చినందుకు ఆ సంబరం, రైతు బంధు ఎగ్గొట్టినందుకు ఆ సంబరం, ఓట్లకు తప్ప రైతు బంధు గుర్తుకు రానందుకు ఆ సంబరం, భరోసా 15,000 అని చెప్పి దాన్ని కుదించి 2 సార్లు ఎగ్గొట్టి ఇచ్చేది అరకొరగా ఇచ్చి, పోయినసారి 4 ఎకరాలకు ఇచ్చి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇచ్చేందుకు పూనుకొని ఇక గతమంతా ప్రజలు ఒట్టిగానే మర్చిపోతారు. గతం ఇవ్వకపోయినా ఇప్పుడు ఇచ్చిందే చాలా పెద్ద రిలీఫ్, అబ్బా చాలా గొప్ప మేలైందని, ఉపశమనం అని ప్రజలు భావిస్తారేమని ప్రజల యొక్క చైతన్యాన్ని, అవగాహనను వీళ్ళు చాలా దారుణంగా అపహాస్యం చేస్తున్నారు. గత ఎన్నికలలో ప్రజలు అప్పుడు పొందుతున్నటువంటి మేలు కంటే కాంగ్రెస్ ఇచ్చే హామీల ద్వారా ఎక్కువ మేలవుతుందని నమ్మినారు తప్పిస్తే, నమ్మి మోసపోయినారు తప్పిస్తే ప్రజలకు అవగాహన లేక కాదు. ఇప్పుడు ప్రజలకేదో అవగాహన లేనట్లు అన్ని మర్చిపోతారు. గతంలో ఈ 18 నెలల కాలంలో ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకపోయినా అవన్నీ మర్చిపోయి రైతు బంధు వేసినందుకే మాకు మళ్ళీ వేస్తారనేటువంటి ఒక ధీమా వాళ్ళ యొక్క ప్రవర్తనలో, వాళ్ళ లాంగ్వేజ్లో, బాడీ లాంగ్వేజ్లో కనిపిస్తుంది. ఓకే, బోనస్ ఇప్పటిదాకా గతి లేదు, దాని ఊసలేదు. ఇచ్చింది అరకొర. రుణమాఫీ సగానికి సగం పెండింగు, చేతులు ఎత్తేసిండ్రు అక్కడికి. దేవుళ్ళందరి మీద ప్రమాణం చేసి పార్లమెంట్ ఎన్నికలలోపు చేస్తామని చెప్పి, తర్వాత మళ్ళీ మార్చి 31 అని చెప్పి నెలలు వాయిదాలు వేసుకుంటూ వచ్చి సగం వరకే చేసి చేతులు ఎత్తేసినారు. ఓకే, ఏది నిర్దిష్టంగా పగడ్బందీగా గతంలో కేసీఆర్ చేసిన దానికంటే మెరుగ్గా చేసింది ఏముంది? ఇప్పుడు ఎంత మూర్ఖపు ఏమనాలనో పదాలు వస్తలేవు. నిజంగా వాళ్ళ యొక్క చాతగాంతనాన్ని ఎట్లా చెప్తే సరిపోతుందో కూడా అర్థమైతలేదు. వరద పారేటువంటి కాళేశ్వరాన్ని రెండు పిల్లర్లు మరమ్మతు చేసుకునేటువంటి దాన్ని మరమ్మతు చేసి తర్వాత నువ్వు ఏ విచారణ చేస్తావు చేసుకో, ఏం చర్యలు తీసుకుంటావు తీసుకో. రైతాంగానికి నీళ్ళు ఇచ్చినాక తర్వాత నువ్వేమైనా చేసుకో. మరమ్మతు చేయడానికి ఏమి ఇబ్బంది? మరమ్మతులు చేయకుండా కాళేశ్వరాన్ని ఎండబెట్టి 90% పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డిని పండుకోబెట్టి దాన్ని తట్టెడు మట్టి తీయకుండా
ఇవాళ కేసీఆర్ చర్చకు శాసనసభలు అంటాడు, లేకుంటే పైకి ఏందో గంభీరమైన మాట. అసలు పరిపాలన చేస్తున్నది మీరు, ఏం చేయాలనో మీకు స్పష్టత ఉండాలి. మీకు చిత్తశుద్ధి లేదు, అవగాహన లేదు, అవగాహనతో పనిచేద్దామనేటువంటి ఒక సంకల్పము లేదు. ఎంతసేపటికి పోయిన ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధినేతను, ప్రభుత్వాన్ని బదనాం చేద్దామా, నిందలు వేద్దామా, మరి ఎంతకాలం నడుస్తుందండి ఇది? నాకు అర్థం కాదు. ఒక్కరోజైనా ఈ రోజు వరకు కాళేశ్వరం గురించి రోజు మాట్లాడుతారు కదా ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ. వీళ్ళు ఎవరైనా కాళేశ్వరం ఉండేటువంటి మొత్తం పంప్ హౌజ్లను, సర్జిపూళ్లను, అండర్ గ్రౌండ్ టనల్స్ను, 1500 పైచిలకు కిలోమీటర్ల కెనాల్స్ను, భారీ రిజర్వాయర్లను ఒక్కనాడన్నా వీళ్ళు పోయి చూసి వచ్చిందా? అవి ఎట్లుంటాయో వీళ్ళకి తెలుసునా? రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కనీసం వాటి యొక్క లొకేషన్స్ ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడ పోతాయి, ఏముంది, ఆ డిజైన్స్ వీళ్ళకి తెలుసునా? అసలు కళ్ళారా ఎప్పుడైనా చూసిండ్రా? ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఒక్కనాడైనా సందర్శించిండా? ఒక్కనాడైనా రివ్యూ పెట్టిండా? 18 నెలల కాలంలో ఎందుకు దాన్ని పూర్తి చేద్దామనే సంకల్పం కలపలేదు దాన్ని చెప్పడా? కాళేశ్వరం 2 పిల్లర్లు కుంగినందుకు నువ్వు దాని మీద ఏదో సాకులు వెతికి కాలయాపన చేసి మళ్ళీ పాలమూరు ఏం చేసింది? పాలమూరు బిడ్డవే కదా. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము తన ఘోరమైన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసము ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి మాట్లాడిందే మాట్లాడి అబద్ధాలు ఎంత దూరమైనా మాట్లాడవచ్చు, అన్ని అబద్ధాలు మాట్లాడినా సమాజం ఆమోదిస్తుంది అనేటువంటి ఒక మూర్ఖపు అహంకారం కనిపిస్తుంది వాళ్ళ ప్రవర్తనలో, ప్రజలన్నీ గమనిస్తున్నారు. సార్, నిరంజన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా నిజంగానే 10 ఏళ్ల పాటు తెలంగాణలో సాగు సంబురంగా సాగిన పరిస్థితి, సంతోషంగా సాగింది, రైతు ధైర్యంగా బతికిన సందర్భం. కానీ 1.5 ఏళ్ల కాలంగా మనం చూస్తూ ఉన్నాం, అడుగడుగునా కూడా రైతుకు రక్షణ వలయంగా ఉన్న ఒక్కో పథకం నీరు గారుతున్న సందర్భం క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. రుణమాఫీ అన్నారు, ఆ రుణమాఫీ ఏ విధంగా జరిగిందో, ఏ విధంగా రైతుని మోసం చేశారో మనం చూసాం. ఆ తర్వాత పెట్టుబడి సాయానికి సంబంధించిన అంశం ఇంతకుముందు మీరు ప్రస్తావించారు. రైతు బీమాకు సంబంధించిన ప్రీమియం కూడా కట్టని దయనీయమైన పరిస్థితి, అనేక మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కూడా వారికి కనీస సాయం అందని పరిస్థితిని మనం చూస్తాం. ఈ మొత్తం అంశాన్ని, రైతుకు ఉన్న పథకాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్న ఈ తరుణంలో ఈ పరిణామం వ్యవసాయ రంగంపై ఎలాంటి పెను ప్రమాదాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది? రైతుకు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉందని భావించాలి? తెలంగాణ సమైక్య రాష్ట్రంలో తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి కూరుకొని పోయి ప్రాజెక్టులు కట్టక, నీళ్లు ఇయ్యక, కరెంటు ఇయ్యక, చెరువులను దురస్తు చేయక, గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోక వ్యవసాయం మొత్తాన్నే నిర్లక్ష్యం చేసిన కారణంగా సమైక్య పాలకులు ఒక తీవ్రమైనటువంటి సంక్షోభానికి గురైంది తెలంగాణ వ్యవసాయం. మనం కళ్ళారా చూసినాం. ఎకరా 2 ఎకరాలు కాదు, 10-20 ఎకరాలు ఉండేటువంటి రైతులు కూడా ఆఖరికి పశువులు నమ్ముకొని, చెలకల్లో ఉండేటువంటి తుమ్మ చెట్లు నమ్ముకొని, యాప చెట్లు నమ్ముకొని, చింత చెట్లు నమ్ముకొని, అమ్మడానికి ఇంకేమీ లేకపోతే పొలాలు కూడా అమ్ముకొని, అప్పటికి ఇంకా ఏం చేత కాదనుకుంటే పట్టణం ప్రదేశాలకు వలసలు పోయి అడ్డకూలీలుగా బతికినటువంటి దుస్థితిని మనం చూస్తున్నాం. అంటే వ్యవసాయ సంక్షోభము తీవ్రమైనటువంటి ఆవేదనను మిగిలించింది, ఆత్మహత్యలను మిగిలించింది, అదేవిధంగా వాళ్ళు వలసలు పోయేటువంటి దానికి పురికొల్పింది. పిల్లా తల్లి ఎడబాసినటువంటి రోజులు చూసినాము. చాలా భయంకరమైనటువంటి, ఒక రకంగా చెప్పాలంటే ఒక జాతి అంతమయ్యేటువంటి చేరువలోకి తెలంగాణ సమాజం చేరిన సమయంలోనే, అటువంటి టైంలోనే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్. ఈ గతాన్ని మనం మర్చిపోవద్దు. ఎటువంటి స్ట్రెస్ఫుల్ లైఫ్ అది. అక్కడి నుంచి మొదలై ప్రధానంగా రైతాంగ సమస్యలే ఇతివృత్తంగా, వ్యవసాయమే ఇతివృత్తంగా, సాగునీళ్లే ఇతివృత్తంగా, కరెంటే ఇతివృత్తంగా తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని కేసీఆర్ అద్భుతంగా మలిచినారు. ఇవాళ ఉండేటువంటి ఈ పాలకులకు తెలంగాణ సోయి లేదు, తెలంగాణ భౌగోళిక అదేవిధంగా వనరులకు సంబంధించినటువంటి అంశాల మీద స్పష్టత లేదు, అవగాహన లేదు, తెలుసుకుందామనే చిత్తశుద్ధి లేదు. కడుపులో తెలంగాణ ప్రజలకు ఉండేటువంటి ఆ ఆకలి కానీ, ఆ ఆర్తి కానీ, ఆ ఆవేదన కానీ దాన్ని అర్థం చేసుకునేటువంటి మనస్సు లేదు. కేవలం అధికారం, ఏదో రకంగా అధికారంలోకి రావాలనేటువంటి, అధికారం చెలాయించాలి, అధికారం చేజిక్కించుకోవాలి, అధికారమే పరమావధి. కాబట్టి ఈ అధికారం కోసమే చూస్తున్నటువంటి వాళ్లకు తెలంగాణ ఆర్జీ అర్థం కాదు రాజుగారు. సమస్య ఎక్కడొస్తుందంటే అదే. తెలంగాణ ఆత్మ లేని పాలకులు ఉంటే ఎట్లుంటుందో ఇవాళ చూస్తున్నాం. 18 నెలలుగా తెలంగాణ ఆత్మతో పరిపాలన చేస్తే ఎట్లుంటుందో గత 10 ఏళ్ల కాలం మనం చూస్తున్నాం. అద్భుతంగా రూపాంతరం చెంది, అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి తెలంగాణను చాలా చిన్నగా చేసి గతమంతా విధ్వంసం అనడానికి అసలు నోరెట్లు వస్తుంది వాళ్లకు.
పచ్చబడ్డటువంటి తెలంగాణ పంట పొలాలు సాక్ష్యం కాదా? పండిన పంటలు సాక్ష్యం కాదా? రైతాంగానికి నిరవధికంగా 24 గంటలు ఇచ్చిన కరెంటు సాక్ష్యం కాదా? ఓకే 72,500 కోట్లు 11 విడతలు మేమేం సంబరాలు చేయకుండా ఇచ్చినటువంటి రైతు బంధు సాక్ష్యం కాదా? బీమా సాక్ష్యం కాదా? చివరికి వీళ్ళు ఎంత దాకా పోయి ఎన్ని అపనిందలు, ఎన్ని రకాల మాటలు, ఒకటి కాదు రెండు కాదు. మరి ఇలా మాట్లాడినటువంటి సంఘాలు కానీ, కొంతమంది రైతు సంఘాలని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, మేధావులని మాట్లాడిన ఉన్నారు. వాళ్ళందరూ మన నోర్లు మూసుకున్నారా? అడ్రస్సులు గల్లంతైనారా? ఎక్కడ పోయినారా? ముఖాలు చెల్తలేవా? ఏమైందో అర్థం కాదు. ఓకే రైతాంగానికి పంట బీమా అమలు చేస్తలేరని చెప్పి నిందలు మోపినారు. మేము 4 ఏళ్లు పంటల బీమాను అమలు చేస్తే, ఎస్ కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి బీమా పథకాన్ని ఇక్కడ తెలంగాణలో అమలు చేస్తానంటే మనకు దాదాపు 600-700 కోట్ల రూపాయలు నష్టపోయినాం మనం. అవును మనం కట్టిన ప్రీమియం కంటే మనకు వచ్చినటువంటిది తక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటిది ఇది ఇన్సూరెన్స్ కంపెనీలకు మేలైతుంది తప్ప కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి స్కీము ఇది మేలు జరగదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఆలోచించాలంటే లేదు ఆ పథకం అమలు చేయాలని బీజేపీ మాట్లాడింది, కాంగ్రెస్ మాట్లాడింది. ఓకే అది అమలు చేయనందుకు రైతులకు నష్టం వస్తుందని చెప్పినారు. మళ్ళీ 18 నెలలు అవుతుంది పంటల బీమా పథకం. మరి మీరు ఆనాడు మాట్లాడినదన్నా లేదా ప్రత్యామ్నాయందన్నా ఏదైనా అమలు చేయాలి కదా, మరి ఎందుకు అమలు చేస్తలేరు? ఎస్ ఒక్కటి కూడా ఎందుకు చేయలేదు? మరి ఆ రోజు పేర్లు పెట్టిండ్రు, వంకలు పెట్టిండ్రు, ఇవన్నీ చేసిండ్రు కదా, మళ్ళీ ఎందుకు చేయలేదు? ఓకే కొత్తగా మీరు చెప్పింది ఏది చేయకపోగా పాత కేసీఆర్ ఇచ్చిన ప్రతిదానికి కూడా మీరు గండి కొట్టిండ్రు. ఓకే ఎంత దారుణం అండి. ఇప్పుడు మొన్న ఉదాహరణ చెప్తాం మీకు. మే చివరి వారంలో కృష్ణానదికి తుంగభద్రకు ఆకస్మికంగా వర్షాలు వచ్చి నీళ్లు వచ్చినాయి. మామూలుగా అయితే జూన్లో వచ్చేవి. నీళ్లు వచ్చిన వెంటనే జూరాల నిండింది. జూరాల నిండితే గేట్లు ఎత్తి కిందికి వదిలినారు. సరే, నిండినప్పుడు గేట్లు ఎత్తి కిందికి వదులుతారు సరే, కానీ పైనుంచి నీళ్లు వచ్చేటప్పుడు పాలకులకు ఒక అవగాహన ఉండాలి. అదే కేసీఆర్ ఏం చేస్తుండే, కృష్ణానదికి తుంగభద్రకు నీళ్లు వచ్చినాయంటే పైన 200 కిలో మన రాష్ట్ర సరిహద్దు వచ్చే కంటే ముందే జిల్లా నాయకత్వాన్ని, అధికారులను, చీఫ్ ఇంజనీర్లను అందరినీ అలర్ట్ చేసి జూరాల టచ్ అయిందే వెనువెంటనే నెట్టేపాటు స్టార్ట్ చేయండి, బీమా ఫేజ్ 1 ఫేజ్ 2 స్టార్ట్ చేయండి, జూరాల నీళ్లు కాలువలకు ద్వారా చెరువులకు వేయండి, ఇమ్మీడియట్గా లిఫ్టులు స్టార్ట్ చేయండి అని చెప్పేది. వీళ్ళు ఇవేమి చేయకుండా మొన్న జూరాల నిండిందని చెప్పి గేట్లు ఎత్తి కృష్ణానదికి కిందికి తోలిచ్చింది. ఇట్లా ఉంటుంది వీళ్ళకి. అంటే సోగి లేదు, అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదు, ఏం చేయాలనేటువంటి ఆలోచన లేదు, ఎవడు చెప్తే వినేది లేదు. కాబట్టి వాళ్ళ తెలంగాణను చాలా తక్కువ సమయంలో అత్యంత ఘోరమైనటువంటి దుస్థితికి తీసుకొని పోతుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అసమర్థ పాలనలో పూర్తిగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతుందని నిరంజన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. నిరంజన్ రెడ్డి గారు, సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో జరిగిన జీవన విధ్వంసం నుంచి, అలాగే వ్యవసాయ విధ్వంసం నుంచి, ఆ సంక్షోభం నుంచి గట్టెక్కించాలంటే సాగునీటి విప్లవానికి నాంది పలకడమే ఏకైక మార్గం, ఏకైక లక్ష్యం అనే ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో ఓవైపు కృష్ణా, మరోవైపు గోదావరిలో సమృద్ధిగా తెలంగాణ నీటి వాటాను వాడుకునే దిశగా బలమైన అడుగులు 10 ఏళ్ల కాలంలో పడిన పరిస్థితి. దాని ఫలితంగానే ఓవైపు కాళేశ్వరం, మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, ప్రతిష్టాత్మకంగా వాటి నిర్మాణాలు మనం చూసాం. కానీ 1.5 ఏళ్ల కాలంగా కాళేశ్వరం చుట్టూ జరుగుతున్న కుట్రల పరంపరను కూడా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణకు జీవన రేఖ, తెలంగాణ రైతుల బతుకు చిత్రాన్ని మార్చిన ఈ భాగ్యరేఖ చుట్టూ జరుగుతున్న కుట్రల కుతంత్రాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? బనకచర్ల ప్రాజెక్టుకు వేస్తున్న బంగారు బాటలు, తెలంగాణ రైతు గొంతుకు వస్తున్న ఈ వ్యవహారాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు తెలంగాణ వ్యతిరేక శక్తుల యొక్క ప్రయత్నం ఆది నుంచి కూడా ఒకటి, రాష్ట్రం ఏర్పడొద్దని వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిండ్రు. వాళ్ళ వల్ల కాలేదు. ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని కూడా ఒక విఫల ప్రయత్నంగా చూపాలనేటువంటి అనేక కుట్రలు వాళ్ళు చేసినారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వానికి అనుబంధంగా ఉంది కాబట్టి వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి, ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి, మన నీటి వాటాల పంపిణీ విషయం కావచ్చు, ప్రాజెక్టుల విషయం కావచ్చు, ఉద్యోగుల విభజన కావచ్చు, ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి అంశాలు కావచ్చు, హైకోర్టు విభజన కావచ్చు, కేవలం కొన్ని మాసాలలో పూర్తి కావాల్సినటువంటి అర్హమైనటువంటి అంశాలన్నింటినీ కూడా చాలా విజయవంతంగా వాళ్ళు ఒక దశాబ్ద కాలం లాక్కొచ్చినారు. మొదటి టర్మ్లో చంద్రబాబు నాయుడు, రెండవ టర్మ్లో జగన్మోహన్ రెడ్డి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్లకు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆ 2 రాజకీయ పార్టీలు వాళ్ళకు ఆ సందర్భాల్లో కూటమిలో భాగం కాబట్టి ఎన్డీఏకి ఆ విధంగా చేసినారు. ఇప్పుడు
సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంటే ఒకవైపు తెలంగాణ నమోదు చేసుకున్నటువంటి అద్భుతాలను విజయాలను చిన్నగా చేసి చూపించే ప్రయత్నం చేయడము, అది కాళేశ్వరం కావచ్చు, మరొకటి కావచ్చు. మరి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతాంగానికి భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా వ్యవసాయాన్ని తీసుకొని పోయి పంటలు పండించి చెరువులను దురస్తు చేసి చెక్ డ్యాములు కట్టి పాత ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్తవి తలపెట్టి ఈ మోతాదుకు తీసుకొని వచ్చినాక కూడా పంటలు ఏ మోతాదులో పడినాయో, వ్యవసాయ కాంట్రిబ్యూషన్ జిఎస్డిపిలో ఎంత ఉందో, ఓవరాల్గా స్థూల ఆదాయం ఎంత ఉందో, విద్యుత్ వాడకం అన్నీ నమోదైనటువంటి విజయాలు మనం చెప్పేది కాదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రిజర్వ్ బ్యాంకు, కాగు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్లో మంత్రుల జవాబులు, ఇవన్నీ ఆధారాలు ఉండగా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక బాధ్యత గల ప్రభుత్వం వీటన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా వ్యక్తులుగా, రాజకీయ నాయకులుగా వాళ్ళ నోటికొచ్చినట్లు పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటిది దిగజారుతనానికి నిదర్శనం. ఓకే, ఇంత దిగజారుతనం ఉంటుందా? అసహ్యం వేస్తుంది అసలు. ఓకే, ఇంకోవైపు ఇప్పుడేంది, అవతలి ప్రాంతానికి మేలు చేయడానికి ఆయన ఏదో ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్లు విన్నా ఇందాక. నేను చంద్రబాబు నాయుడుతో కలిసే ఉండదలుచుకుంటానంటే అదే పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. విప్లవ పార్టీల నుంచి చూసినాము, రాజకీయ పార్టీల దాకా అన్నీ చూసినాం. ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి కోవర్టులుగా పనిచేసినటువంటి వాళ్ళ చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. కాబట్టి ఆ పార్టీలో ఉంటేనే ఆడలాయాలని కాదు, ఎక్కడున్నా విశ్వాసం ఎవరి వైపు ఉంది, చిత్తశుద్ధి ఎవరి వైపు ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అది ఆచరణను బట్టి అర్థమవుతుంది తప్ప మాటల్ని బట్టి అర్థం కాదు. ఓకే, మరి ఎందుకు ఆ తపన ఉన్నప్పుడు 4-5 మాసాల్లో పనులు పూర్తి చేసి ఫలితం తీసుకునేటువంటి పాలమూరు రంగారెడ్డి వైపు కన్నెత్తి ఎందుకు చూడలే? 18 నెలల కాలంలో 2 పిల్లర్లను రిపేర్ చేసుకొని నీళ్లను వాడుకునే వెసులుబాటు అవకాశం ఉన్నటువంటి కాళేశ్వరం, నీ నిందలు, నీ విచారణ అవన్నీ జీవితకాలం చేసుకో, ఎవడొద్దన్నాడు. ఓకే, ఆ నీళ్లను ఒడిసిపెట్టుకునేటువంటి మొత్తం సిస్టమ్ తయారు ఉన్నప్పుడు, అన్ని రిజర్వాయర్లు ఉన్నప్పుడు, అన్ని కాలువలు, అన్ని టనల్స్, అన్ని పంప్ హౌస్లు ఉన్నప్పుడు వాటిని వాడుకునేటువంటి తెలివి ఎక్కడ పోయింది? ఇది ప్రజల కోసం ఉద్దేశించినటువంటి నాయకులు ఇట్లుంటారా? ఓకే, ఇది తపన అంటారా దీన్ని? అదేవిధంగా ఈ 18 నెలల కాలంలో ఒక అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి నీటి వాటాలకు సంబంధించినటువంటి చర్చ ఒకనాడు జరిగిందా? ఓకే, ప్రధానమంత్రి గారిని కలిసి మా నీటి వాటకం ఇప్పటికే జాప్యమైంది, శాశ్వత పరిష్కారం మాకు కావాల్సిందే అని చెప్పి మాట్లాడినరా? పాలమూరు రంగారెడ్డికి అనుమతులు తీసుకోలేదు, డిపిఆర్ ఎందుకు వాపసు వచ్చింది? మొన్న నీటి కేటాయింపు లేని కారణంగా డిపిఆర్ వాపసు వచ్చింది. ఓకే, కృష్ణానది మీద కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ గతంలో అవసరమైన మేరకు, తెలంగాణకు అవసరమైన మేరకు ఒకవేళ ప్రాజెక్టులు కట్టి ఉంటే అడాక్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో, శాశ్వత నీటి పరిష్కారం అయ్యే వరకు, నీటి వాటా తేలే వరకు ఓకే, తాత్కాలికమైనటువంటి ఏర్పాటు అయితే కేంద్రం ప్రతిపాదించిందో, బోర్డు ప్రతిపాదించిందో, అది 299 అనేది గుదివండ మనకైంది. ఎందువల్ల అయింది? గత పాలకులు అవసరమైన మేరకు ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి. ఓకే, అక్రమమైన కేటాయింపులు లేకున్నా, హక్కులు లేకున్నా ఆంధ్ర ప్రాంతంలో కట్టుకున్నారు కాబట్టి ఆ ప్రాతిపదికన వాళ్ళ కేటాయింపులు ఎక్కువ చేసినారు. ఓకే, ఆనందం తీసుకొచ్చి కూడా మళ్ళీ మన మీద వేస్తారు చేతగానటువంటి వాళ్ళు. మరి ఈరోజు ఏం చేస్తున్నారు? గోదావరి నీళ్లను పోలవరం ద్వారా, బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ ద్వారా మొత్తం అవతల ప్రాంతానికి, పెన్నా బేసిన్కు తరలించుకుపోవడానికి ఒక భారీ ప్రయోగం వాళ్ళు ముందు పెట్టుకున్నారు. వాళ్ళ దృష్టిలో ప్రయోగం, మన దృష్టిలో భారీ కుట్ర. అది తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు, అదేవిధంగా గోదావరిలో మనకు ఉండేటువంటి నీళ్ల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టది. ఓకే, ఏకంగా 82,000 కోట్ల రూపాయలతో తలపెట్టినారు. ఇప్పుడు ఏం మాట్లాడతారు? అటు తిప్పి ఇటు తిప్పి చాలా అమాయకంగా, లోకం సానుభూతి పొందేటువంటి విధంగా 3,000 టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి కదండి. సముద్రానికి పోయేటువంటి నీళ్ళలోకి వెళ్ళి మాకు అవసరమే తీసుకుంటానంటే ఎవరికి మాత్రం ఎందుకు బాధ ఉండాలి? చాలా చాలా ఏమంటారు దీన్ని, చాలా ఎదుటోళ్ళు వింటే అబ్బాయి ఎంత అమాయకత్వం ఉంది ఇందులో, ఎంత నిజాయితీ ఉందని భ్రమపడాలి. నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాను రాజు గారు, వాదన కోసమే కొద్దిసేపటికి, అజంప్షన్ కొద్దిసేపటి కోసమే, వరద జలాలే సముద్రం పాలవుతున్నాయి కదా, ఇప్పుడు కట్టుకుంటే ఏమి ఇబ్బంది మీకు అని అంటున్నారు కదా. మరి ఈ స్పృహ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలినాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలినాడు చంద్రబాబు నాయుడుకు ఏమైంది ఈ స్పృహ? ఓకే, ఈ స్పృహ కాంగ్రెస్ పార్టీకి ఏమైంది? మేము మొత్తుకున్నది అదే కదా. సముద్రం పాలవుతున్నటువంటి నీళ్లు తెలంగాణకి ఎందుకు మీరు ఒడిచిపడతలేరని కదా మొత్తుకున్నది. కరెక్ట్. ఆ రోజు చేయలేదు. ఇప్పుడు మీ వంతు వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు తీసుకుపోతామంటున్నారు. తీసుకుపోవడానికి మేము ఎప్పుడు ఆక్షేపణ చేయలేము. మేము చేసినటువంటి ఆక్షేపణ ఏంటి? కేసీఆర్ గారు గతంలో జరిగినటువంటి ఈ మీటింగ్లో కానీ, మీటింగ్లో మాట్లాడిన అంశాలను కానీ, మినిట్స్లో పొందపరిచిన అంశాలను కానీ
చాలా అజ్ఞానంతోన ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు, అది అజ్ఞానం అనాలన్నా అక్కస్తోన అనాలన్నా తెలుస్తలేదు, అవగాహన లేక అపరిపక్వతను మాట్లాడుతున్నా తెలుస్తలేదు. ఓకే, అక్కడ ఎవరు ఏమి ఒప్పుకోలే. మీటింగ్లో జరిగేటువంటి చర్చలో అభిప్రాయాలు అక్కడ నమోదైనటువంటివి అవి ఒప్పందాలు కాదు. నంబర్ 1. నంబర్ 2, కేసీఆర్ గారు సిడబ్ల్యూసి వాళ్ళు చెప్పినటువంటి అంశాలను పునరుద్ఘాటించిన తప్పిస్తే రెఫర్ చేసినారు. యువర్ సెల్ఫ్ సిడబ్ల్యూసి వాళ్లే, కేంద్ర జల సంఘం వాళ్లే గోదావరిలో ఇన్ని నీళ్లు కిందికి పోతున్నాయని మీరే చెప్తున్నారు కదా. ఓకే, మీరు చెప్తున్న మాట మీరు అన్నారు కదా అని చెప్పి రెఫర్ చేసి మాట్లాడినారు. తన అభిప్రాయం కాదు అది. చాలా క్లియర్గా ఉంది. ఇంగ్లీష్ అన్న రావాలి, లేకుంటే అందులో ఉండే భావం అన్న అర్థం కావాలి. అర్థం కాకపోతే నన్ను అడిగి తెలుసుకోవాలి. శ్రీధర్ దేశపాండే గారు మరుసటి రోజు వ్యాసంలో క్లియర్గా అందులో ఉండేటువంటి మినిట్స్లో ఉండేటువంటి అంశాలను తన వ్యాసంలో రాసినారు. ఒప్పుకున్న వాళ్ళకి చదివితే అర్థమవుతుంది. స్పృహ ఉండి కనీస పరిజ్ఞానం ఉండి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. చెప్పి ఏం చెప్పినారు చాలా క్లియర్గా, మీరు ఒకవేళ వాడుకోదలిస్తే ఖచ్చితంగా మాకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్ననాడు మా ప్రాజెక్టుల కోసం ఏవైతే కేటాయింపులు అని చెప్పి మనం అనుకున్నామో ఇవి జరగాలని అనుకుంటున్నామో, ఆల్రెడీ అగ్రీడ్ టీఎంసీస్ ఏవైతున్నాయో 965 టీఎంసీ, ఆల్మోస్ట్ 1000 దాకా ఆల్రెడీ ఉన్నాయి. ఇవి కాక వరద జలాలలో కూడా కలుపుకొని మాకు ఇంకా 1950 టీఎంసీల దాకా గోదావరిలో మేము వాడేది ఉంటుంది. పైగా గోదావరిలో వచ్చేటువంటి ఫ్లడ్ మొత్తాన్ని కూడా 3-4 నెలలే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలా. 4-5 మంత్స్ ఆ తర్వాత వాటర్ అవైలబిలిటీ ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ చేయాలా. చేసేది కూడా చాలా క్లియర్గా చెప్పినారు కేసీఆర్ గారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పినారు. ఏం చెప్పినారు, ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం జరగాలి. నంబర్ 1, గోదావరి మిగులు నీళ్ళ నుంచి ఎట్లా జరగాలి, కొత్తగా భూసేకరణ చేయాల్సిన పని, అత్యధికంగా భూసేకరణ చేయాల్సిన పని లేకుండా అతి స్వల్పమైన భూసేకరణతోన తక్కువ ఖర్చుతోన తెలంగాణకు మేలవుతూ ఆంధ్రాకు కూడా విశేష ప్రయోజనం కలిగేటువంటి రీతిన ఈ ప్రాజెక్టు డిజైన్ చేయాలి. ఇక్కడ ఉండేటువంటి విశ్రాంత ఇంజనీర్లు అద్భుతమైనటువంటి మేధో ప్రతిభతోన వాళ్ళు ఒక స్కీమ్ తయారు చేసినారు. ఆ స్కీమ్ ప్రకారంగా కృష్ణలో నీళ్లు పడి ఆల్రెడీ ఉండేటువంటి రివర్సిబుల్ పంపింగ్ స్టేషన్స్ ను వాడుకొని, నార్సార్ టేల్పాండ్ కావచ్చు, అట్లా వాడుకొని శ్రీశైలంలో నీళ్ళు వేసుకొని శ్రీశైలం నుంచి మీరు తీసుకొని వెళ్తే శ్రీశైలం మీద ఆధారపడినటువంటి పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కలవకుర్తి ఎత్తిపోతలు కావచ్చు, ఇవి సజీవంగా ఉంటాయి. కృష్ణానది నిడివి మొత్తం కూడా సజీవంగా ఉంటుంది. భూగర్భ జలం పెరుగుతుంది. ఎప్పుడూ నీటి కొరత అనేది ఉండదు భవిష్యత్తులో కృష్ణానదికి. మీ అవతల ప్రాంతానికి యువతల ప్రాంతానికి మేలైతుంది అని ఇంత సోదాహరణంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇప్పుడు కూడా దానికే మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించినటువంటి పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచెర్లకు వారు ప్రతిపాదించినటువంటి దాంట్లో 11 లిఫ్టులు, అదేవిధంగా దాదాపు 82,000 కోట్ల రూపాయల ఖర్చు, దానికి కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్లు గ్రాంట్ ఇస్తా అంటుంది. మిగతా 40,000 కోట్లు మీరు అప్పు తెచ్చుకోండి, ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి స్పెషల్ పర్మిషన్ ఇస్తామంటుంది. కానీ విశ్రాంత ఇంజనీర్లు డిజైన్ చేసినటువంటి దాని ప్రకారంగా వాడితే తెలంగాణకు ప్రయోజనం అవుతూ వారు తలపెట్టినటువంటి ఎన్ని లక్షల ఎకరాలకు తలపెట్టినో అన్నింటికీ నీళ్ళు ఇస్తూ 25-30 వేల కోట్ల రూపాయల లోపే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. దీన్ని కేంద్రం ఎందుకు పరిశీలిస్తలేదు? సజెస్ట్ చేస్తున్నటువంటిది అన్నాడిగాలు కాదు కదా, ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కదా, రిటైర్డ్ ఇంజనీర్స్ కదా, మేధో ప్రతిభ ఉన్నవాళ్ళు చెప్తున్నారు కదా. ఆ రంగానికి సంబంధించి ఎవరు నిష్ణాతులో వాళ్ళే చెప్తున్నారు కదా ఇట్లయితే బాగుంటుందని. ఎందుకు పరిశీలించదు కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కనీసం దీని మీద దృష్టి పెట్టారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాని మీద దృష్టి పెట్టడా? బ్లాంకెట్ గా ఏందో తెలిసి తెలియని అదేదో చాలా గొప్పగా తెలిసినట్లు 1000 దీంట్లో 500 దాంట్లో ఇస్తే బ్లాంకెట్ యూనివర్స్ ఇస్తే మాకేం లేదన్నట్టు చేతులు ఎత్తేసి మాట్లాడుతున్నారు. ఇది బాధ్యతారాహిత్యము, అనుభవరాహిత్యము, అజ్ఞానంతో కూడినటువంటి విషయం ఇది. ఈ తెలంగాణను మనం తెచ్చుకొని ఏదో మన హక్కుల్ని ఎవరికో దారాదత్తం చేయడానికి కాదు, మన ప్రయోజనాలు నెరవేరినాక, ఇక్కడి ఆకలి దప్పులు తీరినాక, ఇక్కడి సాగునీటి, మంచినీటి, పారిశ్రామిక అవసరాలు కృష్ణా గోదావరి జలాల్లో మనకు తీరినాక తప్పకుండా ఇతర ప్రాంతాల అవసరాలను చూడడం ఒక మానవీయ దృక్పథం. తప్పకుండా ఒక ప్రభుత్వంగా, ఒక పార్టీగా, మేము ప్రభుత్వంలో ఉన్నా పార్టీగా ఉన్నా తప్పకుండా దానికోసం మేము మాట్లాడతాం, కృషి చేస్తాం. తెలంగాణ తెచ్చింది తెలంగాణ సమాజానికి ఒక శాశ్వత ప్రయోజనం కోసం పూనుకొని కేసీఆర్ తెచ్చిందండి. కేసీఆర్ తెలంగాణ సాధకుడుగా చాలా చాలా గొప్పవాడు. వీళ్ళు చిన్నగా చేస్తే చిన్నగా అయిపోయేవాడు కాదు కేసీఆర్. ముఖ్యమంత్రి అనేటువంటిది కేసీఆర్ దృష్టిలో ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలకుడుగా ఉన్నాడు కానీ, గౌరవిస్తాం ఆ పదవిని. కానీ
ముఖ్యమంత్రి పదవి కేసీఆర్కు ఉన్నదేలే. అదే వీళ్ళకైతే ఇవాళ పదవి ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పదవి లేకపోతే ఒక్క రోజులో వీళ్ళని కూడా పట్టించుకోడు. ఓకే, వాళ్ళ దక్షత వాళ్ళ అవగాహన ఏందో వాళ్ళు తెలిసి మాట్లాడాలి. ఏం మాట్లాడినా ఎస్, క్షణం అనుక్షణం కేసీఆర్ను మీద నిందలేసి చిన్న చేసి అవమానించినట్లు హేళన చేసినట్లు మాట్లాడితే వాళ్ళు మానసికంగా వాళ్ళు సంతృప్తి పడవచ్చు, వాళ్ళకు ఉండే మానసిక రుగ్మతలను బట్టి. ఓకే, కేసీఆర్ చిన్నగా అయిపోడు, ఎస్, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. కానీ ఈ చర్యలన్నీ కూడా చాలా దుర్మార్గమైనవి, అవగాహన రాహిత్యంతో బాధ్యత రాహిత్యంతో కూడుకున్నటువంటి చర్యలు. తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలు పెట్టి రాజు గారు. ఎస్, తెలంగాణ సాధకుడు, తెలంగాణ జల సాధకుడైన కేసీఆర్ గారిపై బురద జల్లే ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో ఇవి అత్యంత దుర్మార్గమైనవని నిరంజన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. తెలంగాణ సాగునీటి అవసరాలు, తాగునీటి అవసరాలు, అలాగే పారిశ్రామిక అవసరాలకు సంబంధించి గోదావరిలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టే విధంగా తెలంగాణ హక్కులను పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా పటిష్టమైన ప్రణాళికలే కాదు పటిష్టమైన కార్యాచరణతో ముందడుగు వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలి ఇప్పటికైనా అని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిరంజన్ రెడ్డి గారు, కాళేశ్వరం చుట్టూ జరుగుతున్న ఈ ముప్పేట దాడిలో, మూకుమ్మడి దాడిలో 3 పార్టీలకు సంబంధించిన పాత్రను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కుస్తీ చేస్తున్నట్టు ఢిల్లీలో కనిపిస్తున్నప్పటికీ గల్లీలో దోస్తీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో పాటు పక్క రాష్ట్రానికి సంబంధించి అధికారంలో ఉన్న పార్టీ కూడా పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును చేపడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం దానికి సహకారం అందిస్తున్న పరిస్థితి, అనుమతులను కూడా వేగంగా ఇస్తున్న సందర్భం. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం? అంటే ఒకటి ఎవరేం మాట్లాడినా ఒకటైతే యథార్థం. బీజేపీలో ఉన్నత స్థాయిలో కానీ అక్కడక్కడ కానీ కొద్దిమంది నేతలు మాత్రమే ఆనాడు తెలంగాణకు అనుకూలంగా ఉన్నారు. ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు, సాక్షాత్తు ప్రధానమంత్రితో సహా. ఇది అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. తెలంగాణ ఏర్పాటును వాళ్ళు మనస్ఫూర్తిగా ఏనాడు హర్షించలేదు. అదొక రాజకీయ ప్రయోజనంగానే చూసినారు. కాంగ్రెస్ చేయదేమో అని వాళ్ళ మీద నెపం పెట్టే ప్రయత్నం చేసినారు. ఆనాడు ఉండేటువంటి పరిస్థితులలో కాంగ్రెస్తో పాటు దేశంలోని అన్ని పార్టీల మీద ఆ ఒత్తిడి తీసుకొచ్చేటువంటి రాజకీయ ప్రజ్ఞను ఆనాడు కేసీఆర్ ప్రదర్శించారు. తెలంగాణ సిద్ధించింది. ఇదంతా మనకు తెలిసిందే. అందుకోసం తెలంగాణ విజయాలను ఏనాడు కూడా వాళ్ళు ఓన్ చేసుకోలేదు. భారతదేశంలో ఒక సార్వభౌమ దేశంలో ఒక ప్రాంతం అభివృద్ధి అయినప్పుడు ఆ ప్రాంత అభివృద్ధి ఒక ప్రాంతానికే పరిమితం కాదు, అది దేశాభివృద్ధిలో భాగం. ఇక్కడ ఐటీ డెవలప్ అయినా, ఇక్కడ పరిశ్రమలు డెవలప్ అయినా, ఇక్కడ సర్వీస్ సెక్టర్ డెవలప్ అయినా, ఇక్కడ అగ్రికల్చర్ డెవలప్ అయినా గొప్పగా వాళ్ళు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళకి ఆ మనసు రాలే. అప్పటికీ కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితులలో వాళ్ళు గణాంకాలు వెల్లడించేటువంటి సందర్భాల్లో చెప్పక తప్పని పరిస్థితి. వాళ్ళకు శుద్ధమైన మంచినీళ్ళు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏది భారతదేశంలో ప్రశ్న వేస్తే తెలంగాణ చెప్పక తప్పని చెప్పిండ్రు మిషన్ భగీరథ గురించి. అదేవిధంగా తెలంగాణలో వచ్చినటువంటి పంటల దిగుబడి చెప్పాల్సిన పరిస్థితి, తెలంగాణ స్థూల ఆదాయం చెప్పాల్సిన పరిస్థితి, తలసరి ఆదాయం దేశంలో నంబర్ 1 సిక్కిం తర్వాత పెద్ద రాష్ట్రాల్లో నంబర్ 1 చెప్పక తప్పని పరిస్థితి. వాళ్ళు కానీ వాళ్ళ సంస్థలు కానీ వెల్లడించక తప్పని పరిస్థితి. కానీ ఎట్ ద సేమ్ టైం వాళ్లకు ఈ రాజకీయ కోణంలో తీసుకున్నప్పుడు ఏంటంటే గొప్పగా ఉన్నది ఉన్నట్లు అంగీకరించేంత ఉదాత్తతను వాళ్ళు ఎందుకో వాళ్ళు కనబరచలేకపోతుంటారు. అది మరి వాళ్ళు రాజకీయంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి అజెండానా వాళ్ళ కార్యక్రమాలు ఎట్లుంటాయి, అది ప్రజలు ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ ఏర్పాటును హర్షించరు, తెలంగాణ సాధించిన అభివృద్ధి పట్ల వాళ్లకు చిత్తశుద్ధి ఉండదు. చాలా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చినట్లే ఉంటాయి. ఇప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి గతంలో అంత పెద్ద అధినేత ఈ దేశ ప్రధానమంత్రి నుంచి నోటి నుంచి వచ్చేటువంటి మాటలు ఎంత బాధ్యతగా ఉండాలండి. ఓ ప్రాజెక్టు గురించి ఏ రకమైనటువంటి ప్రాథమిక సమాచారం కానీ, ఏ కమిటీల యొక్క రిపోర్టు కానీ, అప్పటికి ఏ నివేదికలు కానీ ఏమీ లేకుండానే సాక్షాత్ ప్రధానమంత్రి స్థాయిలో ఒక ప్రాజెక్టు మీద అభాండాలు వేస్తారండి. ప్రపంచంలో ఎక్కడ జరుగుతుందా ఇది? ఆయన అభాండాలు వేసిండని వాళ్ళ కేంద్ర మంత్రి ఇలా దినం అదే మాట్లాడతాడు. మా మోడీ గారు దీన్ని ఏటీఎం అన్నారు కాబట్టి నేను అదే అంటే ఏమన్నా అర్థం ఉందా? అట్లా తెలంగాణ విభజన చట్టం ప్రకారంగా మరి పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిండ్రు. తెలంగాణ ఏర్పడ్డదే సంక్షోభం నుంచి బయటపడడం కోసం, జీవితం స్థిరపడడం కోసం, వలసలు వెనక్కి రావడం కోసం, ఇక్కడ ప్రజలు బాగా బతకడం కోసం కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నాం. త్యాగాలైనాయి, అమరత్వం అయింది. ఇక్కడ ఎనలేని పోరాటాలు జరిగినాయి. నువ్వు పోరాటం చేసి ఫలితం దక్కించుకున్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు కనీసం సాంత్వన లేదు, సపోర్టు లేదు. ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వవు, ఏకానా నిధులు ఇవ్వవు,
పైగా మా అంతటా మేము బతుకుతుంటే కూడా వచ్చి అబాండాలు వేయడమే తప్ప మీకంటే కేవలం ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా పాపులర్గా ఉండేటువంటి గవర్నమెంట్ని ఆ పార్టీని బదనాం చేసి వీళ్ళు ఎలక్టోరల్ పాలిటిక్స్లో వీళ్ళు ఉండకుండా మేము కబ్జా చేయాలనేటువంటి ఒక చాలా చిల్లర బుద్ధి తప్పిస్తే ఇది జాతీయ హితం కాదండి. ఓకే, అస్సలే కాదు. వాళ్ళ అంతరాత్మ సాక్షిగా ప్రశ్న వేసుకుంటే కూడా వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఒక జాతి యొక్క హితాన్ని కోరే వాళ్ళు చేసే పనేనా ఇది. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధిని కళ్ళారా చూసుకుంటూ కూడా దీన్ని అభినందించలేనటువంటి కుసంస్కారం ఎందుకు ఉండాలని నాకు అర్థం కాదు. ఓకే, ఒకవేళ తప్పు జరిగిందని మీ దృష్టిలో ఏదైనా ఉంటేనంటే 10 ఏళ్ళు మీరే కదా ప్రభుత్వంలో ఉన్నది, ఇవాళ కూడా మీరే ఉన్నారు కదా ప్రభుత్వంలో. ఎస్, నోటికి వచ్చింది మాట్లాడడమే అవుతుందా? చట్టబద్ధ రాజ్యాంగబద్ధ సంస్థలకు ప్రతినిధులుగా ఉన్నప్పుడు ఈ వ్యవస్థలేవి పనిచేయవా? ఎస్, వ్యక్తులుగా మీకుండే ఎమోషన్స్ని బట్టే మాట్లాడతారా? బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వ్యక్తిగత రిమార్క్స్ చేస్తారా? ఎస్, నిరంజన్ రెడ్డి గారు మీరు ప్రస్తావించినట్టుగా ఇంతకుముందు మనం చూసాం 8 విభజన మంది చట్టం కాంగ్రెస్, ప్రకారం 8 తెలంగాణ మంది ప్రాజెక్టు BJP కూడా ఒకదానికి జాతీయ హోదా రావాల్సిన అవసరం ఉంది. ఈ రెండు జాతీయ పార్టీల వల్ల ప్రయోజనం శూన్యం. ఎస్, ఒక జాతీయ ప్రాజెక్టుకు కంపల్సరీగా ఒక జాతీయ హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలంగాణకు సంబంధించి. 2014 నుంచి కూడా అది లభించని పరిస్థితి. ఈ క్రమంలోనే తెలంగాణ కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును చేపట్టి అమలు చేసిన సందర్భం. గతంలో కూడా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్టు ఇప్పటికే ఇచ్చారు. ఇప్పుడు నిర్మిస్తున్న బనకచర్లకు కూడా ఆర్థిక సాయం చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నట్టుగా వార్తలు కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? పక్క రాష్ట్రంపై ప్రేమ కనబరుస్తూ తెలంగాణపై మాత్రం సవతి ప్రేమను కనబరుస్తున్న ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మేము ఒకటే చెప్తున్నాం రాజుగారు, పక్కవాడికి అన్నం పెడితే మాకు బాధ లేదు, ఇంకో ముద్ద ఎక్కువ పెట్టమని కోరుతాం మేము. అక్కడ ఆకలి ఉంటే, నీళ్ళు అవసరం ఉంటే, ప్రాజెక్టు కట్టే అవసరం ఉంటే తప్పకుండా సాయం చేయండి. కానీ తెలంగాణను ఎందుకు విస్మరిస్తారు? తెలంగాణను ఎందుకు పట్టించుకోరు? తెలంగాణ ప్రజలు కేంద్రానికి ట్యాక్సులు కడతలేరా? తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి ట్యాక్సులు పోతలేవా? నిధులు ఇచ్చేటప్పుడు పక్క రాష్ట్రానికి ఇచ్చి మాకెందుకు ఇయ్యరండి? జాతీయ హోదా ఇచ్చేటప్పుడు పక్క రాష్ట్రానికి ఇచ్చి మాకెందుకు ఇయ్యరండి? ఎందుకు ఈ వివక్ష? మీరు కదా భేదభావం చూపిస్తున్నది, కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు కదా భేదభావం చూపిస్తున్నది. ఈ అగాధం రాష్ట్రాల మధ్యలో సృష్టిస్తున్నది మీరు కదా. మీరు నిష్పక్షపాతంగా ఉండొచ్చు కదా, దామాష ప్రకారం ఇవ్వచ్చు కదా. ఎస్, జనాభా ప్రాతిపదికన ఇస్తారా, లేకుంటే ఆయా రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఆర్థిక వనరులు ఏవైతే సమకూరి కేంద్రానికి పోతున్నాయో దాంట్లోకి వెళ్ళి చూసిస్తారా, లేకుంటే ఇక్కడ ఉండేటువంటి అవసరాలను ప్రాతిపదిక తీసుకొని ఇస్తారా? ఏదో ఒక ప్రాతిపదికను లేదా కొన్ని ప్రాతిపదికలను పెట్టుకొని అయితే చేయాలి కదా రాష్ట్రాలకు సహాయము. అవును, ఎందుకు చేయరు మరి? ఎస్, నిరంజన్ రెడ్డి గారు మనం చూసాం సమైక్య రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు జిల్లాను దత్తత తీసుకొని దగా చేసిన సందర్భం. మీరు కూడా అనేక రకాల పోరాటాలు చేశారు నీళ్ల కోసం, అనేక జలసాధన ఉద్యమాలు కేసీఆర్ గారి సారథ్యంలో జరిగినప్పుడు మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేసిన సందర్భాన్ని తెలంగాణ సమాజం కూడా చూసింది. ఇప్పుడు కేవలం కృష్ణా జలాల్లో 500 టీఎంసీలు ఇస్తే సరిపోతుంది, మిగతాదంతా కూడా మీరు వాడుకోండి చెబుతున్న వైఖరిని, కాంగ్రెస్ సర్కార్కు సంబంధించిన వైఖరిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? దీనివల్ల సాధారణంగా అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని మనం ఏ విధంగా అంచనా వేయాలి? అసలు ప్రజలకు ఈ మేలు జరగాలి, ఇట్లయితే మేలు అవుతుంది అని ఆలోచించేవాడు ఉంటే కదండి ఇదంతా డిస్కషన్. వాళ్ళకి అది బట్టనే పడతలేదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదు. ఓకే, అవగాహన ఉండి చిత్తశుద్ధి ఉంటే ఒక వ్యూహం ఉంటుంది ఎట్లా సాధించుకోవాలనే దానికి. అందుకోసం ఏం దోస్తే అది మాట్లాడుతున్నారు. ఏ ప్రాతిపదికన మాట్లాడతారండి వాళ్ళు? ఎవరు వాళ్ళు వ్యక్తులుగా అట్లా మాట్లాడడానికే? 1000 గోదావరిలో 500 కృష్ణలు ఇస్తే ఇటుకి సప్లై చేయకుండా అయిపోతుందని చెప్పి చేతులు దులుపుకోనికి మీరెవరు? 760 పైచీలకు టీఎంసీలు కృష్ణలు కావాలి మనకిప్పుడు, ఎస్, మనం తలపెట్టినటువంటి ప్రాజెక్టులకు. తర్వాత మనం పరివాహక ప్రాంతంలో ఉన్నవాళ్ళం, మనం ప్రాజెక్టులు కట్టుకోకుండా నష్టపోయిన వాళ్ళం మనం. గతంలో మీరు కట్టని కారణంగా, సమైక్య పాలకులు కట్టని కారణంగా నష్టపోయిన వాళ్ళం మేము. అని ఏమో మా నీళ్లు మేము వాడుకుంటామంటే కూడా ఈ రోజుకి ఈ పంచాయతీ ఉంది. నాకు అర్థం కాదు. ఒక మోతాదుకు వచ్చి 10 ఏళ్ల కాలంలో వాళ్ళకి ఎక్కడ సంధియకుండా, ఆస్కారం లేకుండా, వాళ్ళ అజమాయిషికి కానీ, వాళ్ళ ఆధిపత్యాన్ని కానీ, వాళ్ళ కుట్రలకు కానీ తెలంగాణ బలి కాకుండా పిల్లల కోడికి ఇట్లా పిల్లల్ని కాపాడుకున్నట్లు చాలా పగడబందిగా తెలంగాణ సమాజాన్ని కాపాడుకుంటూ వచ్చిండు కేసీఆర్. ఓకే, ఇలా వీళ్ళు జిమ్మేదారు లేదు, బాధ్యత లేదు, ఏం లేదు, గాలికి వదిలేస్తున్నారు మొత్తం. సలహాదారులు తెలంగాణ వ్యతిరేకులే ఉంటారు,
ఉన్నత స్థానాల్లో ఉండేటువంటి తెలంగాణ వ్యతిరేకులు ఉంటారు, అవతల ప్రభుత్వానికి సహకరించేటువంటి విధంగానే పనిచేస్తారు. కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం నేరుగా కాంగ్రెస్ మీద ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ చూపిస్తుంది. ఓకే, సైద్ధాంతికంగా రాజకీయంగా భారతదేశ యావత్తు శత్రుత్వ వైఖరితో ఉంటాయి కాంగ్రెస్ బీజేపీ. మరి తెలంగాణకు వచ్చినప్పుడు ఎందుకు ఇంత సఖ్యత ఉంటుందని నాకు అర్థం కాదు. ఓకే, కాంగ్రెస్ అదే మాట్లాడుతుంది, బీజేపీ అదే మాట్లాడతారు. ఇద్దరికి కామన్ ఎనిమి కేసీఆరే. ఎస్, కాబట్టి తెలంగాణ ప్రయోజనాలు వీళ్ళకి పట్టవు. తెలంగాణలో ఒక రాజకీయ ఆధిపత్యం కావాలి వాళ్ళకి. ఇప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ అసలు సిసలు మునుపటి నుంచి ఉన్నోళ్ళు ఏం కాదు. వీళ్ళు రాజకీయ అవకాశాల కోసం వచ్చినోళ్ళు. రేపు రాబోయేటువంటి మిగతా 3.5 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల నాటికి ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు ఆ పార్టీలలో ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళని వ్యక్తులుగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము ఆలోచిస్తలేం. ఓకే, కేసీఆర్ దృష్టి అంతా ఒకటే. తెలంగాణ తెచ్చినాం, ఓ కొలికి తెచ్చినాం 10 ఏళ్ల కాలంలో. శాశ్వతంగా నీటి వనరులకు సంబంధించినటువంటి వాటాలు తేటతెల్లమైపోయి శాశ్వతంగా మిగిలిపోయిన ప్రాజెక్టులు కట్టుకొని ఈ హైదరాబాద్ మంచినీటి అవసరాలు శాశ్వతంగా తీర్చుకొని హైదరాబాద్ మహానగరానికి తలపెట్టినటువంటి ఇతర పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చేసుకుంటే ఓకే, ఒక చారిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషించినట్లుంటుంది. ఆ తర్వాత ఎవరు ఏలినా ఇబ్బంది ఉండదు అనుకున్నాం. సరే, ప్రజలు కొన్నింటికి వాళ్ళు చెప్పినటువంటి మాయమాటలకు అంటే అదనంగా ఏమైనా వస్తుందేమో అని చెప్పి ప్రజలు కూడా కొంత అటువైపు చూసిండ్రు. దానివల్ల నష్టం జరిగింది. ఇలా ప్రజలే పశ్చాత్తాపడుతున్నారు. ఓకే, రాజకీయ పార్టీగా మాకంటే, వ్యక్తులుగా మాకంటే ఇలా జనసామాన్యం యొక్క బాధలు వింటే చాలా అసలు గుండె దొరక్కపోతుంది. ఎస్, కానీ అంతిమంగా మనం ప్రజల వల్ల ఆ పొరపాటు జరిగిందని మనం ప్రేక్షక పాత్ర పోషించలేం కదా. తప్పకుండా మళ్ళీ ప్రజలకు సారథ్యం వహించాల్సిందే, పోరాటం చేయాల్సిందే. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడుకోవడానికి, ప్రత్యేకించి నీటి వనరులలో కాపాడుకోవడానికి మరో జలయుద్ధానికి సన్నద్ధం కావాల్సిందే. రాజకీయాలు శాశ్వతం కాదు, తెలంగాణ ప్రయోజనం శాశ్వతం. కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా మరో జలయుద్ధానికి మేము సన్నద్ధమవుతాం, ముందుకు సాగుతామండి. ఎస్, చాలా కీలకమైన అంశం చెప్పారు. తప్పకుండా మరో జల సాధన ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన సమయం ఇదని నిరంజన్ రెడ్డి గారు అంటున్నారు. ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు మనం చూస్తే వాస్తవానికి ఒకవైపు కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఒకవేళ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రయోజనాలకు సంబంధించిన అంశం వస్తే అన్ని పార్టీలు కూడా అధికారంలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా, లేక ప్రాతినిధ్యం ఉన్నా లేకున్నా కూడా అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి వచ్చి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే సందర్భం, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంపైకి కూడా యుద్ధం చేసి అనుకున్న హక్కులను సాధించుకునే పరిస్థితిని మనం అనేక సందర్భాల్లో చూసాం. కానీ తెలంగాణకు సంబంధించి అత్యంత కీలకమైన సమస్య గోదావరి జలాలకు సంబంధించి కావచ్చు, కృష్ణా జలాలకు సంబంధించి ఇంత తీవ్రమైన సమస్యపై కేవలం బీఆర్ఎస్ మాత్రమే మాట్లాడుతుంది. తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ మాత్రమే ప్రతిధ్వనిస్తున్న పరిస్థితి. కానీ మిగతా పార్టీలు వైఖరిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్పై బురద జల్లిన కొంతమంది కూడా ఇప్పుడు నోరు మెదపని పరిస్థితి, వారంతా కూడా మౌనంగా ఉంటున్న సందర్భం. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ అంశాన్ని? ఇది చాలా స్పష్టమండి. దీంట్లో ఏం జటిలమైంది లేదు, బ్రహ్మ పదార్థం లేదు. కాంగ్రెస్కు, బీజేపీకి తెలంగాణ ప్రాంతం ఒక ఎన్నికల క్షేత్రం. ప్రజలు ఎన్నికలకు పావులు మాత్రమే. అవి అబద్ధాల, ఆచరణ సాధ్యంగాని హామీలా, తప్పుడు హామీలా, లేకుంటే ప్రజలను ఆపుటకు క్షణికానికి గురి చేసేటివా, ఇవన్నీ ఏమైనా కానీ వాటి గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. ఓకే, కానీ తెలంగాణ సమాజం పట్ల పట్టింపు ఉండేటువంటి ఏకైక రాజకీయ పార్టీ అలా బీఆర్ఎస్ఏ. దాంట్లో ఎవరికేం అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. తెలంగాణ విజయాలన్నీ ఎవరు సాధిస్తారు? రాష్ట్ర ఏర్పాటు ఒకటే కాదండి, మిగిలిన నమోదైన అన్ని విజయాలు కూడా ఎవరి వల్ల అయినాయి. మేము కిరీటాల కోసమో లేకుంటే కీర్తి ఖండుతితోనో మేము మాట్లాడతలేము. ఈ పట్టింపు వాళ్ళకు లేదు. అది అడుగడుగునా కనిపిస్తుంది, మీకు అడుగడుగునా కనిపిస్తుంది, అడుగడుగునా కనిపిస్తుంది, ప్రతి సందర్భంలో కనిపిస్తుంది. వాళ్ళకి ఆ స్పృహ ఉండదు, వాళ్ళకి ఖ్యాలి ఉండదు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ ఆత్మ లేదు. కేవలం రాజకీయపరమైనటువంటి కాంక్ష, కోరిక, బలమైనటువంటి ఒక కోరిక, మేము సీట్ మీద ఉండాలి, అధికారం మాది, ఇగో 10 ఏళ్ళు మాదే అని ఇట్లా జబ్బలు దర్చడమే తప్ప ఉండడం మూలంగా మీరు ఏం చేయదలుచుకున్నారు? తెలంగాణ సమాజానికి భిన్నంగా కొత్తగా మీరు ఏం సాధించినారు, ఏం సాధిస్తారు, రేపు ఓకే, ఏం తలపెట్టినారు? మొత్తం విధ్వంసం. మేము అద్భుతమైనటువంటి పునర్నిర్మాణం చేస్తే మీరు అలా అద్భుతంగా దాన్ని విధ్వంసం చేస్తున్నారు. ధ్వంసరచన మీదంతా కూడా. హైదరాబాద్ను అతలాకుతలం చేస్తుంది.
మూసీ పేరు చెప్పి పేదల ఇండ్లు కూడా కొడుతుంది. రియల్ ఎస్టేట్ డమాల్ అనిపోయి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ డమాల్ అయిపోయి లక్షల మంది పనిచేసుకొని పొట్ట నింపుకునేటువంటి ఇతర రాష్ట్రాల కార్మికులకు, సొంత రాష్ట్ర పని వాళ్లకు ఉపాధి లేకుండా చేస్తుంది. వ్యవసాయం రైతులు ఎంత ఆనందంగా, ఎంత ధైర్యంగా ఉంటుంది. టైం వచ్చింది, సీజన్ వచ్చిందంటే అది ఆటోమేటిక్గా జరిగిపోయేదే. రాత్రి అయితే తెల్లారితే ఫలానా టైంకు సూర్యోదయం ఎట్లయితుందో అంత సహజంగా 11 సార్లు కేసీఆర్ రైతు బంద్ వేసిండండి. ఇలా ఒక్కటైనా వీళ్ళని నమ్ముకునేటువంటి పరిస్థితి ఉందా? ఒక్కటంటే ఒకటి వీళ్ళు చెప్పింది, అరే వీళ్ళు చెప్పిన ఈ టైంకి ఇది అవుతుంది అని నమ్ముకునే పరిస్థితి ఉందా? 18 సార్లు కరెంటు పోతుందని నాకు అర్థం కాదు. ఇచ్చే కరెంటు దిక్కుమాలినట్టు కరెంటు తక్కువ సమయం ఇస్తున్నారు, కోతలు పెట్టిస్తున్నారు. పోనీ ఆ ఇచ్చినటువంటి సమయం అన్న వేళపాలలు ఒక్కసారి కూడా కరెంటు పోకుండా వీళ్ళు వేయగలుగుతుండ్రా? ప్రతి సబ్స్టేషన్ కింద రైతులను అడిగితే చెప్తారు ఇవాళ 18 సార్లు పోయింది సార్ అని చెప్తారు, ఇవాళ 12 సార్లు పోయింది సార్ ఉదయం నుంచి ఇప్పటిదాకా అని చెప్తారు. పాతది నిలబెట్టేటువంటి ప్రయత్నం మీరు ఎట్లా చేస్తలేరు? ధ్వంసం చేయకండి కనీసం తెలంగాణను. ఈ ఈ కీర్తి ఖండుతి కోసం పోయి, ఏదో రాజకీయ లబ్ధి కోసం పోయి, లేకుంటే కేసీఆర్ మీద ద్వేషంతోనా, బీఆర్ఎస్ మీద ద్వేషంతోనా, పోయిన ప్రభుత్వం మీద ద్వేషంతోనా మీ ఇష్టారీతిగా ప్రవర్తించకండి దయచేసి. తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. నిరంజన్ రెడ్డి గారు, ఇక్కడ బీఆర్ఎస్ పై రాజకీయ కక్ష సాధింపులు రాష్ట్రాన్ని బలి చేస్తున్న అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల మొత్తం హామీల అమలుపై దృష్టి సారించకుండా కేవలం రాజకీయ వివాదాల చుట్టూ, కమిషన్ల చుట్టూ, రకరకాల కేసుల చుట్టూ మొత్తం వ్యవహారాన్ని అటెన్షన్ డైవర్షన్ చేస్తున్న విధానాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? తెలంగాణ సమాజం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏ మామూలు జనాలు కూడా అర్థమవుతుందండి. నాకు అర్థం. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినావో కదా చేయమంటే ఇవన్నీ ఎందుకు అంటున్నారు ప్రజలు. నువ్వేం చెప్పినావో కదా చెయ్యి. మిగతా విషయాలు ఏమంటే నువ్వు చట్టపరంగా, ప్రభుత్వపరంగా నువ్వు చేసుకో. ఎవడొద్దన్నాడు? నువ్వు చెప్పిన హామీలు ఏమైనా అది మాట్లాడు. ఫలాంతో నీకు తప్పు జరిగింది, చట్టపరంగా చేసేది ఉంటే ఎవడొద్దన్నాడు? దాన్ని ఎవరైనా అడ్డం పెట్టినరా? అడ్డం పెడితే ఉంటుందా? చట్టపరంగా చేయదలుచుకున్నప్పుడు నిజంగానే అక్కడ చట్టపరంగా ప్రొసీడ్ కాదగినటువంటి అంశాలే ఉన్నప్పుడు చేయండి. ఎవరొద్దు అన్నారు? ఫేస్ చేస్తారు, దానికేముంది. కానీ మీరు తెలంగాణ సమాజానికి ఇచ్చిన హామీల సంగతి మాట్లాడమంటే ఎంతసేపు అది మాత్రం వదిలిపెట్టి మిగతా అని మాట్లాడితే ఎట్లా? రేపు శాసనసభలో చర్చ పెడతా అంటాడు ముఖ్యమంత్రి, కేసీఆర్ రావాలని సవాల్ విసురుతాడు. హరీష్ రావు లేవనెత్తినటువంటి, మేమందరం రోజు మాట్లాడుతున్నటువంటి సాగునీటి అంశాలకు సంబంధించి, ప్రజలకు ఉండేటువంటి ప్రశ్నలకు సంబంధించి వాటి మీద మీరు మాట్లాడుతున్నారా? రెండు పిల్లర్లు కుంగిన వాటిని ఎల్ఎన్టీ రిపేర్ చేస్తామని ముందుకు వస్తే మీరు ఎందుకు వద్దంటున్నారు కదా చెప్పండి. 1 ఇంచు పని కూడా ముందుకు 18 నెలల కాలం నుంచి పాలమూరు రంగాట్లో ఎందుకు చేయలేదు? ఏం కారణం చేత చేయలేదు? ఒక్క కారణం చెప్పండి. ఏం చెప్తారు వాటికి? ఏమీ లేవు. వాటికి ఏం చెప్పేది లేదు కాక ఇంకొకటి వ్యర్థమైనటువంటివి మాట్లాడాలి. ఇప్పుడు ఎప్పుడు మాట్లాడతారండి? మీరు కాళేశ్వరం యొక్క అణువణువు మీకు తెలిసి ఉంటే, మీరు చూసి ఉంటే, మీ కళ్ళారా చూసి ఉంటే, అరే కనీసం లోకం ఇంత అంటుంది కదా, ఏమేమో చూద్దు. పోయి ఆడ కుంగినటువంటి బ్యారేజ్లను రాహుల్ గాంధీని తోలుకొని పోయి చూపించుకొని వచ్చి లోకానికంతా కేసీఆర్ చేసింది విఫలం అని చెప్పనికే చూడడమే తప్ప, ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి మొత్తం పనుల సముదాయాన్ని అవి మొత్తం చూడాలంటే 10 రోజులు పడుతుంది. 10 రోజులు పడుతుంది. అవి అర్థం చేసుకోవాలి, చూడాలి. దాని మీద అప్పుడు చర్చ పెట్టి మాట్లాడతారు ఎవరైనా. దేని మీద మాట్లాడాలి? ఏం చెప్తే మీకు ఏడ మొదలు పెట్టి ఎక్కడ చివరి అని చెప్పాలి మేము? ఇక దానికి ఆ సింగారానికి కేసీఆర్ రావాలి శాసనసభకు, మీకు జవాబు చెప్పాలి. చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు నిరంజన్ రెడ్డి గారు. అనేక ప్రశ్నలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంధించినప్పటికీ వాటిపై సమాధానం చెప్పకుండా కేవలం ప్రజల దృష్టి మళ్లించేందుకు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకే అనవసరమైన వివాదాలను తెరపైకి తీసుకొస్తున్న సందర్భం కనిపిస్తుందని నిరంజన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారు, గోదావరి జలాలపై తెలంగాణ నీటి హక్కులను శాశ్వతంగా దెబ్బతీసే విధంగా, తెలంగాణ రైతుల నడ్డి విర్చే విధంగా ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ఈ బనకచర్ల ప్రాజెక్టును నిజంగానే అడ్డుకోవాలంటే
రాష్ట్ర సర్కార్ ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? కేవలం రాజకీయ వివాదాలు కాకుండా ఏ విధంగా నిజంగానే దీన్ని అడ్డుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి భావించాల్సిన అవసరం ఉంది. ఒకటండి, ముందు శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన కృష్ణా గోదావరి జలాల పంపిణీకి సంబంధించినటువంటి ఒక శాశ్వత పరిష్కారం, ఆ నీటి వాటాకు సంబంధించినటువంటి పరిష్కారం ముందు జరగాలి. ఆ పరిష్కారం జరిగిన తర్వాతనే వాళ్లకు ఉండేటువంటి నీటి మీద వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అవి దఖలు పరచకుండా, కృష్ణలో కానీ గోదావరిలో కానీ మా శాశ్వత వాటాను దఖలు పరచకుండా ముందుగానే మొదలుపెట్టి మేము తరలించకపోతామంటే ఖచ్చితంగా మేము ఆక్షేపిస్తాం, వ్యతిరేకిస్తాం. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం అవసరమైన మేర కొట్లాడదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మేము న్యాయ పోరాటానికి సిద్ధపడతాం. సుప్రీంకోర్టు కూడా పోతాం. కేంద్ర ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ధర్మ పోరాటం, చట్టబద్ధ పోరాటానికి పోతాం. దాంట్లో ఏమి మేము ఊరుకునే ప్రసక్తే లేదు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు మేము ఖచ్చితంగా కాపాడుతాము. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు, లింక్ ప్రాజెక్టును మేము ఆపుతామంటే మీరు పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చొని ఆపియండి. మొదలు పత్రికా ప్రకటన ఇచ్చి మేము ఒక చుక్క నీటిని ముట్టుకొనియాము, అది ఇప్పుడు మాట్లాడితే హరీష్ రావు గారు ప్రెస్ మీట్లు పెట్టి లెటర్లు రాసి నానా గోల చేసి తెలంగాణ అంతా చర్చ జరిగినాక ఆలస్యంగా మేల్కొని నీటి మంత్రితో ఉత్తరాలు రాపించి తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండ్రు. మరి ఈ 18 నెలల నుంచి ఏం పని చేసి నేను ప్రారంభంలో చెప్పింది అదే. వచ్చిన వెంటనే నిజంగానే నీటికి సంబంధించినటువంటి అంశాల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, ఒకవేళ గతంలో కేసీఆర్ చేసిన దాంట్లో ఈ వెలితి ఉంది, లేకుంటే ఈ తక్కువ ఉంది, లేకుంటే ఈ తప్పు ఉందని మీరు నిజంగా అనుకుంటే అది ప్రజల ముందు పెట్టడానికి మీ ప్రయత్నం ఏం చేసిండ్రు? ఈ 18 నెలల కాలంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టించిండ్రా? అడిగినరా ఎన్ని నీళ్ళు కావాలనో? మేల్కొనే లేదు, నిద్రపోతారు మీరు. మేము తట్టి లేపినాక ఇప్పుడు లేచి ఉరుకులాడి మళ్ళీ మా మీద నిందలేస్తారు. కేసీఆర్ మీద, మా పార్టీ మీద నిందలేస్తున్నారు. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము చెప్పండి. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజా ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే ఈ రాజకీయ కుసంస్కారంతో కూడినటువంటి దిక్కుమాలిన విమర్శలను పక్కకు పెట్టి కేసీఆర్ అనుభవాన్ని మీరు గౌరవిస్తే పెట్టండి, ప్రధానమంత్రి స్థాయిలో మీటింగ్ పెట్టేయండి, రిక్వెస్ట్ చేయండి. తెలంగాణ వాదన ఏమి వినిపించాలనో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేసీఆర్ కూడా వినిపిస్తాడు, వచ్చి మీకు తోడుగా వచ్చి వినిపిస్తాడు. ఎస్, పెట్టండి, ప్రధానమంత్రి గారి సమక్షంలో పెట్టండి. కాబట్టి మీరు పూనుకోకుండా ఒట్టి మాటలు మాట్లాడితే అయ్యేది కాదు, ప్రజలకు అది అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలస్యంగా లేచినా మీరు తక్షణం స్పందించాలి, అందరినీ కలుపుకొని పోవాలి. ఈ రాజకీయ ఇప్పుడు నువ్వు రాష్ట్రంలో ఐకమత్యాన్ని సాధించి రాజకీయ పక్షాలన్నింటినీ కూడా ఒక తాటి మీద తీసుకొని వచ్చి ఒక్క వాయిస్గా కేంద్ర ప్రభుత్వానికి వినిపిస్తావా? నిన్నటిదాకా 10 ఏళ్ళు నీళ్లను కాపాడి ఈ రాష్ట్రాన్ని కాపాడి పెంపు చేసినటువంటి పార్టీని, అధినాయకుడిని కించపరిచి సఖ్యత లేకుండా కేంద్ర ప్రభుత్వంతో పోయి నువ్వు ఒక్కడ కొట్లాడుకొని తెస్తావా? ఏం వైఖరి ఉండాలి, ఏం వ్యూహం అయి ఉండాలి? మీరు ఇందాక అన్నారు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కావేరీ నది విషయంలో కావచ్చు, లేకుంటే ఇతరేతర భాషకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేకుంటే నిధులకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేకుంటే డీలిమిటేషన్ విషయం కావచ్చు, తమిళనాడు ఎంత వ్యూహాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలను కలిపి ఒక తాటి మీద తీసుకొని వచ్చి అందరినీ విశ్వాసంలోకి తీసుకొని వాళ్ళ వాదనను కేంద్రానికి చాలా బలంగా వినిపించే ప్రయత్నం చేసినారు. మీరేం చేస్తారు? సమావేశానికి పిలిచి బీఆర్ఎస్ ఎంపీని అవహేళన చేసి మాట్లాడతారు. కనీసం లోతైన అవగాహన లేకుండా అపరిపక్వతతోన ఏ బేసిన్ ఏడుందో, ఏ ప్రాజెక్ట్ ఏడుందో తెలియకుండా మీ అంతకు మీరు బయటపడిపోయి అపహాస్యం పాలవుతారు. మరి తెల్లారంగ పొద్దుముకలేసి మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కించపరుస్తూ మాట్లాడతారు. ఈ పద్ధతితోన మీరు ఏం సాధిస్తారు కేంద్రంలో? ఎదుటి వాళ్ళ మీద నిందలేసుకుపోనికేనైనా పోయినంతకాలం సాధించి చూపించండి.
ప్రధాన ప్రతిపక్షం అవసరం లేదు, ఆ నాయకుడు అవసరం లేదు, పక్కన మేము విస్మరిస్తామంటే పోనీ మీరే సాధించుకారండి మరి. ఎస్ నిరంజన్ రెడ్డి గారు, చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి బీఆర్ఎస్ మాట్లాడే వరకు కూడా బనకచెర్ల వ్యవహారంలో కావచ్చు, గోదావరి జలాలు అక్రమంగా ఏపీ తరలించుకుపోయే అంశంపై కనీసం కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ మాట్లాడని సందర్భాన్ని తెలంగాణ సమాజం కూడా గమనిస్తుంది. తెలంగాణ రైతులు కూడా గుర్తించిన పరిస్థితి మనం చూసాం. నిరంజన్ రెడ్డి గారు, వాస్తవానికి తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగింది, నిధుల కోసం జరిగింది. ఇప్పుడు ఆ నీళ్లు ఏవైతే పోరాడి దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న నీళ్లు తెలంగాణకు దక్కకుండా పోయే పెను ప్రమాదం పొంచుకుంది. మరోవైపు నిధులు, అత్యంత కీలకమైన ఒక ప్రతిష్టాత్మకమైన పథకం, రైతుకు ఒక జన్మ హక్కులాగా, ఒక రాజ్యాంగం కల్పించిన హక్కులాగా రైతు బంధును అమలు చేసి వారి ముఖాల్లో చిరునవ్వు చూడడమే కాదు, తెలంగాణను ఒక వ్యవసాయ విప్లవానికి కేంద్రంగా మలిచిన అపూర్వమైన సందర్భం మనం చూసాం. ఇవన్నీ కూడా క్రమంగా నీరుగారుతున్న ఈ క్రమంలో తెలంగాణ రైతాంగం రానున్న రోజుల్లో వీటిని కాపాడుకునేందుకు, పరిరక్షించుకునేందుకు, అలాగే కుట్రలను ఎదుర్కొనేందుకు ఏ విధంగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా? రైతులే స్వచ్ఛందంగా ముందుకొస్తారండి, ఎంతో దూరం లేదది. చాలా చాలా పెద్ద ఆందోళనకు ఇది దారితీస్తుంది, చాలా పెద్ద ఆందోళనకు దారితీస్తుంది. ఎందుకంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ స్వయంగా తాను రూపకల్పన చేసి తపనబడి చాలా ఆర్ధత్వం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా వినూత్నమైనవి. రాజుగారు రైతు బంధు, రైతు బీమా లాంటివి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, యుఎన్కు సంబంధించినటువంటి, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు భూగోళంలో అత్యద్భుతమైనటువంటి 20 పథకాలలో ఇండియాలో, తెలంగాణలో అమలవుతున్నటువంటి 22 పథకాలు అత్యద్భుతమైనటువంటివన్నీ ప్రశంసించినాయండి. నేను ఇంతకుముందు చెప్పిన తెలంగాణ విజయాలు నమోదైన అనేకము, అవన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లోనే ప్రకటించింది. అనేక నివేదికలు ఉన్నాయి. ఇవి కాక తెలంగాణ పూర్వపు చరిత్ర మొత్తం, తెలంగాణ చరిత్ర తెలియని వాళ్ళ చేతిలో ఇవాళ తెలంగాణ ఉండడం, తెలంగాణ పోరాటం యొక్క ఆ సాంద్రత, పోరాటం యొక్క స్ఫూర్తి తెలియని వాళ్ళు ఇవాళ రాష్ట్రంలో ఉండడం, పాలనలో ఉండడం అనేటువంటిది ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి. తెలంగాణ మనకంటే 2 తరాల వాళ్ళు ముందు అనుభవించినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పీడన, జరిగినటువంటి జీవన విధ్వంసం, అది ఎన్ని రూపాలలో వ్యక్తమైంది. అది కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, పాటలు, జానపదాలు, 1 కాదు 2 కాదు, ఎన్ని రూపాలలో. అంతిమంగా ఆత్మ బలిదానాలతోనూ కూడా వెల్లడైంది కదా భావ ప్రకటన అనేటువంటిది, కోరిక అనేటువంటిది, ఏం కావాలో మాకు అనేటువంటిది వెలిబుచ్చడానికి. తొలినాళ్లలో తెలంగాణ ప్రజాసమితి ఎంపీలను గెలిపించిన కాడి నుంచి మొదలు పెడితే ఎన్ని రూపాలలో తెలంగాణ సమాజం తన భావ వ్యక్తీకరణ చేయాలనో అన్ని రూపాల్లో చేసింది. ప్రపంచంలోనే చాలా 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 అసమానమైనటువంటి పోరాటం తెలంగాణ ప్రజలది. దీనికి ఒక శాశ్వత పరిష్కారంగా నవనిర్మాణం జరిగేటువంటి క్రమంలో, తెలంగాణ పునర్నిర్మాణం జరిగేటువంటి క్రమంలో ఏదో కొద్దిమంది వ్యక్తులను దృష్టిలో పెట్టుకోనో, లేకుంటే ఏదో ఆ పూటకు తాత్కాలికంగా తాయిలాలు ఇచ్చో చేయాలని కాదు. 2 బ్యాలెన్స్ చేసుకొని, పేదలు ఉన్నారు, పేదలు ఒక స్థితికి రావాలి, అప్పటిదాకా వీళ్లకు అందాల్సినటువంటి సంక్షేమం ఏంది, ఒక శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ సమాజం ఎదగడానికి, ఆర్థికంగా బలోపేతం కావడానికి ఒక వైజ్ఞానిక సమాజం కావాలి, ఒక పారిశ్రామిక సమాజం కావాలి, ఒక అద్భుతమైనటువంటి ఐటీ ఉండేటువంటి సమాజం కావాలి. ఏ రంగం తీసుకున్నా తెలంగాణ బహుముఖీనమైనటువంటి ప్రతిభతోన విలసిల్లాలనేటువంటి తపనతో చేసి ఆ ఫలితాలను తెచ్చినాం. దీంట్లో ప్రజలకు గతంలో 2 తరాలు పడినటువంటి ఆ పీడన, ఆ బాధలు, జరిగిన విధ్వంసం, దానికి ప్రతిగా, దానికి విరుగుడుగా, దానికి జవాబుగా తెలంగాణ సమాజాన్ని ఎంతో ఉన్నతంగా తీసుకుపోయేటువంటి ప్రయత్నం మేము చేసింది. కేసీఆర్ తపన అది. అంటే విధ్వంసానికి గురైనటువంటి ఒక వ్యవసాయాన్ని ఒక అద్భుతమైనటువంటి రీతిలో, ఆత్మవిశ్వాసం కల్పించేటువంటి రీతిలో, కొత్త వాళ్ళు కూడా ఈ వృత్తిని చేపట్టేటువంటి రీతిలో ఈ రంగాన్ని అంత అద్భుతంగా మలిచినటువంటిది కేసీఆర్ ఆలోచన. ఏదో వ్యక్తులకు సాయం చేయడం కాదు, అది ఇంత గొప్పగా మలిచినటువంటి ఈ తీరును ఇవాళ వీళ్ళు
ప్రజలను ఓట్ల కోసం ఆడుకున్నట్లే ఫుట్బాల్ లాగా ఆడేస్తుండండి. ఎస్, తప్పుడు వాగ్దానాలతోన ఎంత భయంకరంగా ప్రజలను వంచిస్తూ వస్తున్నారంటే, అంటే ప్రజలకు కూడా ఏమైపోయిందంటే ఇక మేము మోసపోయినాం, ఇక తప్పేటట్లేదు, ఇక భరించాలి అనేటువంటి ఒక నిర్వేదం ఉంది. కానీ ఆ నిర్వేదంతో పాటు ఆగ్రహం వస్తుంది. ఎన్నైనా ఓర్చుకుంటాం, ఎంతైనా ఓర్చుకుంటామని. పుండు మీద కారం చల్లినట్లు నువ్వు ఇయ్యక ఇప్పుడు ఇచ్చుకుంటా ఇప్పుడు సంబరాలంటేనంటే జనం ఏమనుకుంటారండి? ఎస్, మేము ఇంతమందిని చచ్చిపోతే వీళ్ళకి పట్టింపు లేదు, ఒక కుటుంబం కాడికి ఒక మంత్రి రాకపోయే, 550 పైచీలకు ఆ రైతుల మరణాలు సంభవిస్తే ఒక్క బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోయారు ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే పోయి అధికార పార్టీ వాళ్ళు. ఎస్, కరెంటు లేక పంటలు ఎండిపోయాయి, అకాల వర్షాలకు పంటలు పండితేనంటే నష్టం జరిగితే కూడా ఆదుకునేవాడు లేడు. కొనుగోలు కేంద్రాలను పెట్టి ఒక భయంకరమైనటువంటి పీడకల లాంటిది రైతులకు. 15 రోజులు, 20 రోజులు, 25 రోజులు కళ్ళాలలో పడి ఉండాలి. తీరా ఎత్తుకొని పోయేటప్పటికీ లారీలది ఇబ్బంది, సంచులది ఇబ్బంది. ఇంత అయినాక కూడా ప్రశాంతంగా ఉంటాడా అంటే రైతు? ప్రతి క్వింటాల్ వెనుక 5 నుంచి 10 కిలోలు తరుగు. ఎండాకాలంలో తరిగేందండి, తరుగు తీసిండ్రు. మీరు తరుగు తీయని రైతు ఒక్క రైతు కూడా లేడు తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి రైతు పండించిన పంటల దోపిడీ, ప్రత్యక్ష దోపిడీ తరుగు పేరు మీద. ఓకే. ఇంకా దుర్మార్గం ఏంటంటే అధికారులు మాట్లాడారు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు తరువు తీస్తారండి మేమేం చేయాలని చెప్పి చేతులు దులిపేసుకొని మాట్లాడారు. ఇంత భయంకరమా? సో ఇన్ని రకాలుగా రైతులను వేదనకు గురి చేసి, బాధకు గురి చేసి, ఇప్పుడు రైతు బంధు ఇచ్చినాం కాబట్టి మాకు పూనకం వచ్చింది, మేము ఊరేగుతాం, మీరు కూడా ఊరేగండి అని ప్రజలకు చెప్తే ప్రజలు అంత అమాయకులానండి. ఎస్, చివరిగా నిరంజన్ రెడ్డి గారు ముగించే ముందు, వాస్తవానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాట్ల నాడు రైతు బంధు పెట్టుబడి సాయం అందేది. ఇప్పుడు ఓట్లకు మధ్య రైతు బంధు కావచ్చు, రైతు భరోసా పడుతున్న పరిస్థితి. స్థానిక ఎన్నికలు ముంగిట్లో ఉన్న క్రమంలో ఈసారి ఈ పెట్టుబడి సాయాన్ని అందించే ఈ ప్రయత్నం కావచ్చు, దీన్ని ఏ విధంగా రైతాంగం అర్థం చేసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎన్నికల మజిలీ దాటిన తర్వాత రైతాంగానికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది? నిజంగానే రానున్న రోజుల్లో కూడా పెట్టుబడి సాయానికి సంబంధించిన వ్యవహారం ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు స్పష్టంగా 4 విడతలకు కానీ ఇప్పుడు 4వ విడత ఇప్పుడు ఇస్తున్నారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నారు. ఇది జనం మాట్లాడుతుండ్రు, మనం మాట్లాడడం కాదు. జనమే మాట్లాడు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు సర్కారు మేము ఇస్తే జనం సంబరపడతారు అనుకుంటున్నారు. కానీ జనానికి అర్థమైంది, బిడ్డ మా ఓట్ల కోసం ఇస్తున్నాం, మాకు అర్థమైంది అనుకుంటున్నారు. ఇది అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న రైతులు కూడా మాట్లాడుతుంటారు ఇదే మాట. అందుకే నేను మొన్న చెప్పిన, 2 సార్లు చెప్పినా, మళ్ళీ ఈరోజు ఇంకోసారి పునరుద్ఘాటిస్తున్నా. మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ ఒక్కసారి రైతు బంధు వేసి స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోగొట్టి ఆ తర్వాత టోటల్ రైతు బంధు స్కీమ్నే ఇంకో ప్రత్యామ్నాయం ఆశ చూపి రైతులకు ధర కాడనో బోనస్ కాడనో ఒక ఆశ చూపించి, కొత్త కోణంలో చూపించి రైతు బంధుని ఎగ్గొట్టేటువంటి కుట్రకు ఈ సర్కార్ ఆలోచన చేస్తూ ఉంది. ఇది మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. రేపు రైతులే చూస్తారు దీన్ని. ఎస్, చాలా కీలకమైన అంశం చెప్పారు నిరంజన్ రెడ్డి గారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, నాట్లాడారు వేయాల్సిన రైతు బంధును కేవలం ఓట్ల నాడ వేస్తున్నారంటేనే అర్థమైపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం గాలం వేసేందుకే ఈసారి రైతు బంధును వేశారు. రానున్న రోజుల్లో ఈ మొత్తం పథకాన్నే మంగళం పాడే అవకాశం ఉన్నట్టుగా కూడా తమకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. రానున్న రోజుల్లో పెట్టుబడి సాయాన్ని పూర్తిగా గాయబ్ చేసే ఒక కుట్ర జరుగుతున్నట్టుగా సమాచారం ఉందనే ఒక కీలకమైన అంశాన్ని నిరంజన్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తప్పకుండా రైతాంగం రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి, వ్యవసాయం చుట్టూ జరుగుతున్న కుట్రలను కూడా అర్థం చేసుకోవాలని పిలుపునిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన సాగునీటి హక్కులను పూర్తి స్థాయిలో సాధించుకునే వరకు కూడా బీఆర్ఎస్ పక్షాన మరో జల సాధన ఉద్యమానికి తప్పకుండా తాము సన్నద్ధమవుతాం, శ్రీకారం చుడతామని కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నిరంజన్ రెడ్డి గారు, మీ సమయాన్ని కేటాయించి లైవ్ షోలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్చి బరాబర్ అడుగుదాం. నమస్తే.